గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇక క్వారీలో అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ నేతలు వస్తున్నారన్న సమాచారం మేరకు ముందుగా జేసీబీలు, లారీలు, ట్రాక్టర్ల నిర్వాహకులు దాచేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఇక ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ప్రజా సంక్షేమాన్ని ఆగం చేస్తుందని అన్నారు. నిర్మాణ రంగం కూదేలైందని ఆరోపించారు. ఇదే మీ రాజ్యం ఇవ్వాలి ఫ్రీ ఇసుక ఇవ్వాలి ఫ్రీ ఇసుక ఇవ్వాలి ఫ్రీ ఇసుక అరికట్టాలి ఇసుక దోపిడీని 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం సీఎం 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 సజ్జల 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 మైనింగ్ వ్యవస్థ పూర్తిగా నిద్రపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నెలకొచ్చేపాటికి వందలాది కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి ఇసుక రూపంలో అక్రమ ఇసుక రూపంలో చేరుతున్న పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటే ఉచిత ఇసుక విధానం ద్వారా ఒక్క ట్రాక్టర్కి వచ్చి 400 రూపాయలు, ఒక లారీకి వచ్చి 2000 రూపాయలు తీసుకున్న పరిస్థితి ఈ రీచ్లో ఉంది. కానీ ఈ రోజున నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి. దాదాపు 25,000 రూపాయల వరకు ఒక లారీని, ఐవా లారీలను పెద్ద పెద్ద టన్నుల్లో ఈ రోజున వందలాది లారీలు తరలిస్తున్న అక్రమంగా డే అండ్ నైట్ కూడా. ఈ రోజున గతంలో 8 నెలల క్రితమే 20,000 క్యూబిక్ మీటర్లు ఇంకా నిల్వ ఉంది, అది అయిపోతే పర్మిషన్ అయిపోద్దని చెప్పిన అధికారులు 20,000 క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు ఈ రోజున 25 మిషన్లు 30 మిషన్లు పెట్టి ఈ రీచ్లో ఈ రీచ్ను అడ్డం పెట్టి పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో పెనమలూరు కానివ్వండి, అటు చోడవరం కానివ్వండి, ఈ రీచ్లను కూడా ఆక్రమించిన పరిస్థితి ఈ రోజున గుండెమేట రీచ్లో అక్రమంగా నెలకొని ఉంది. ఈ రోజు చూసినట్టయితే 20,000 క్యూబిక్ మీటర్లు 4 రోజులు పడ్డదు తీసేయడానికి ఈ మిషన్లో ఇలానే దొరుకుతాయి. కానీ ఈ రోజున 8 నెలల క్రితం చెప్పారు. అంత ముందర 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిద్రపోయిన అధికారులు 8 నెలల క్రితమే 20,000 కూర్చొని ఇంకా నిద్రపోతున్నారు అంటే ఈరోజు ప్రజలకు ఉన్న వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఈ రోజున ఇన్ని మిషన్లను పెట్టి ఇన్ని వందలాది లారీలకి ఇంత హైవే టిప్పర్ల ద్వారా ఇక్కడ పక్క రాష్ట్రాలకు కూడా ఇసుక తరలిస్తుంటే ఇక్కడ ఉన్న పొలాల్లో గతంలో ఉచిత ఇసుక ద్వారా 3 అడుగులు తీశారు ముఠా వాళ్ళు దవ్వటం వల్ల. ఈ రోజున మిషన్లు దవ్వటం వల్ల 30 అడుగుల లోటు, దాదాపుగా 2 దార్చీతల లోతున ఇక్కడ అక్రమంగా ఇసుకని తీసివేయడం వల్ల పక్కన ఉన్న పొలాల్లో బోర్లు కూడా పనిచేయని పరిస్థితి ఈ రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో గుండెమెడ, పాతూరు చుట్టుపక్కల పరివార ప్రాంతాలు నెలకొంది. ఈ రోజున అధికారులకు ఒకటే చూద్దాం. నిన్న కూడా మైనింగ్ అధికారులు ఇక్కడికి వచ్చి ఒక లారీ సీజ్ చేశారు, ఒక మిషన్ సీజ్ చేశారని మీడియాలో వార్తలు చూసాం. మేము ఇప్పుడు ఆశ్చర్యం వచ్చి మేము పరిశీలించినట్టయితే ఇక్కడ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఆపిన పరిస్థితి అంటే అక్కడ కూడా ఎంత వ్యవస్థలో మేనేజ్ చేస్తున్నారో ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 5-6 నెలల క్రితం ఒక వ్యక్తి నైట్ పూట ఇక్కడ రవాణా చేయడానికి పర్మిషన్ లేవు. అలానే కానీ తవ్వుతుంటే ఒక వ్యక్తి 2 సార్లు 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము వెళ్ళి మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళే వ్యక్తులు, చనిపోయిన వ్యక్తులను కూడా తారుమారు చేసే పరిస్థితి ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రులు చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గుండెమేడ, పాతూరు, సిరావూరు ఇసుక రీచ్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రాంతంలో ఇసుక దోపిడీ అనుమతులకి మించి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మరి తవ్వుతూ ఉన్నారు ఇసుకని. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇసుక ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి ఇసుక బంగారం అయిపోయింది. ఈ యొక్క ఇసుక దోపిడీ అరికట్టాల్సిన ప్రభుత్వం యథేచ్ఛగా ఈ యొక్క ఇసుకని విచ్చలవిడిగా ఈ యొక్క గుండెమేడ ప్రాంతమే కాకుండా సిరావూరు, పాతూరు, మరి కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో కూడా ఇసుకని దోపిడీ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో అనేక గోతులు మయమైపోయినాయి. మరి ఈ తాటి చెట్టు గోతులు ఈ ప్రాంతంలో లోతుకు వెళ్ళి తీస్తున్న పర్మిషన్కి మించి లోతుకెళ్ళి ఇసుకని దోపిడీ చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇసుకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి మట్టి కానివ్వండి,
అదేవిధంగా గ్రావెల్ కానివ్వండి, మరి వైన్ కానివ్వండి, అనేక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా దోసేస్తుంది. ప్రజలకి మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేరుకు చెప్పుకుంటూ ఇలాంటి దోపిడీని అరికట్టేదానికి తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి ఈ